పవన్ కళ్యాణ్ గారి డ్రెస్సింగు ఈ మధ్య కాలంలో మారింది. అంటే ఎన్నికలకు ముందు ఒకలాగుంది. ఇప్పుడు వేషధారణ అనేది కొంచెం మారింది. దీనిపై మీ కామెంట్ ఏంటసలు? కామెంట్ కంటే సజెషన్ ఇవ్వడం ఇష్టం నాకు. ఒకప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు కాబట్టి, అతనంటే ఒక విధమైనటువంటి గౌరవం మీద కూడుకున్న ప్రేమ. త్రివిక్రమ్ డైలాగులు చెప్పాలంటే, గౌరవంతో కూడుకున్న దాంతో కూడుకునేది చెప్తాడు కదా! ఆ విధంగా అతని మీద ప్రేమతో కూడిన ఒక సజెషన్ ఇవ్వాలి. ఏంటంటే, చీఫ్ మినిస్టర్ అయిపోయిన వెంటనే రకరకాల వేషాలు వేసినవాడు ఎవడో ఎన్టీ రామారావు. కాషాయ వస్త్రం వేసుకుని ఎక్కడో షూటింగ్కి వెళ్తే అక్కడ మళ్ళీ వాళ్ళు చికెన్ గికెన్ పెడతారు మన ప్రొడక్షన్ బాయ్స్ తినేసేవాడు. ఒక డ్రెస్ వేసుకున్న తర్వాత దానికి ఒక గౌరవం ఇవ్వాలి. అంటే ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నాడు, అది వేసుకుంటే తినకూడదు అంటే తినొచ్చు. దట్ డ్రెస్ హోల్సమ్గా ఇప్పుడు యోగి ఉన్నాడు, రిప్రజెంట్స్ వెజిటేరియనిజం అండ్ ఆల్సో హోలీనెస్, ఒక దైవికమైన సంబంధం ఉన్నట్టుగా తెలియపరిచేదే కాషాయ వస్త్రాలు. అంతే కదా. మన సాధువు కానీ స్వామీజీలు కానీ ఎందుకు చూస్తాం, వాళ్ళు వాళ్ళ సంసారం కూడా చేయరు. ఓకే, ఏమీ లేకుండా ఉన్న బ్రహ్మచర్యంతో ఉన్న వాళ్ళని అంటాం. సో రామారావు గారిని కూడా చూడగానే ఆయన ఉన్న వయసుకి వాటికి అలాగ ఉంటే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుని అలాగ ఉంటే మళ్ళీ షూటింగ్కి వెళ్ళి చికెన్ తినేసి అవి తినేస్తే అప్పుడే నవ్వుకునేవాళ్ళు. మనం అప్పుడు ఇంత మీడియా లేకపోయినా తెలిసేది. సినిమా ఫీల్డ్ చెప్తారు కదా, మన రామకృష్ణ స్టూడియోకి వచ్చి వాళ్ళదే స్టూడియో అది. అటు ఏదో షూటింగ్కి వెళ్తే సార్ మరి తింటారా అని ఎవడో అన్నాడు, బాయ్స్ తింటాం పట్టరండి అన్నాడు. తిని మాట ఆయనకి ఎలా పట్టి రావాలో వాళ్ళకి తెలుసు, కుర్రనాకులకు తెలియదు కానీ బాయ్స్కి ఎక్కువ పట్టి రావాలి, మొత్తం కూర్చొని తినేస్తాడు. ఓకే, సో ఆ విధమైన పనులు చేశాడు ఆయన. ఇప్పుడు ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎన్టీ రామారావు లెవెల్లో ఇమేజ్ ఉందని, అంతకంటే ఎక్కువ ఇమేజ్ ఉందని నేనే చాలాసార్లు చెప్పాను. అయినా కూడా వారాహి యాత్రకు మళ్ళీ బయలుదేరదామనే ఉద్దేశంతో మళ్ళీ డ్రెస్ మారుస్తాడో తెలియదు. కానీ ప్రస్తుతానికి ఒక కాషాయ వస్త్రం కింద ఇటు ఫుల్ కాషాయం కాకుండాను ఒక వెరైటీగా ఫుల్ ఒకే డ్రెస్ వేసుకుని పైన మళ్ళీ ఒక షాల్ లాంటి వేసుకుని ఒక ఒక డివోషనల్, ఒక డివైన్, ఒక డివినిటీ ఉండే రిప్రజెంట్ చేస్తున్నట్టుగా డ్రెస్ మార్చుకున్నాడు. నేను ఇతను చూసి నాకు ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చి నేను నిన్న ఫేస్బుక్లో పెట్టాను. ఫేస్బుక్ ఏమని పెట్టానంటే, బాబు చూడు నువ్వు కూడా ఎన్టీ రామారావు గారిలాగా వేషం మార్చడం ఆయన కూడా మార్చాడు, మరి ఆయన కూడా చంద్రబాబు నాయుడు తోటే ఉన్నవాడే కదా, ఆయన అల్లుడే కదా, ఆయన బ్యాక్ బైట్ చేసి దించేశారు, నువ్వు కూడా ఎదుగు డ్రెస్ చేసుకుంటున్నావు, మరి నువ్వు సిబిఎన్తో ఉన్నావు, పోతావు జాగ్రత్తగా ఇచ్చాం. అదే ఇప్పుడు నా కామెంట్ ఏంటంటే, ఇటువంటి వేషాలు వేసే ముందు నీ చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకోవాలి. నువ్వు మరీ మంచిగా పోయావు అనుకో, నీకు రేపు ఎన్టీ రామారావు జరిగినట్టు జరుగుద్ది, బ్యాక్ పెట్టేసి దించేస్తారు. ఆల్రెడీ అక్కడ ఎవరో ఉన్నారో, ఇంకా ఉన్నారు తిరుమంగళలో చంద్రబాబు నాయుడు పేరున లోకేష్ అని ఇంకా ఉంటారు. తెలుగుదేశంలో ఉన్న కమ్మ వాళ్ళంతా కూడా ఇలా చూస్తూ ఉంటారు. రావు ఎప్పుడన్నా బుసలు ఇలా చూస్తూ ఉంటారు అట్లాగా. నేను ఎందుకంటే తిట్టుకున్నారు, జరగబోయేది అదే. సో బీ కేర్ఫుల్. ఇటువంటి డ్రెస్లు వేసుకుని మరీ టూ మచ్గా న్యాయంగా ఉంటాను కూడా ప్రయత్నించుకోండి. ఎక్కడ ఏ ఎండ గొడుగు ఆ గొడుగు పట్టి నువ్వు అనుకున్న ఆశయాలన్నీ ముందుకు సాగాలని నేను కోరుకుంటాను. యాజ్ అ ఫిల్మ్ డైరెక్టర్ కానీ, యాజ్ అ నోన్ పర్సన్ టు యూ అని నా పర్సనల్గా అనుకుంటాను. వేషాల తర్వాత క్యాజువల్గా ఉండొచ్చే, యూ కెన్ బీ వెరీ. ఇటువంటి వేషం వేసిన రాహుల్ గాంధీ ఏమో మామూలు వేషం వేసుకున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు కత్తర్ వేసుకుంటాడు అందరిలాగాను. నేను సార్ ఢిల్లీలో ఏదో పనుల కోసం తిరుగుతుంటే మీరు ఎలాగ వెళ్ళకూడదండి, మరి ఎలాగ వెళ్ళాలన్నాను. అంటే అక్కడ ఇవి ఉంటాయి, షాప్స్ ఉంటాయి, మీటర్ 600 1000 రూపాయలతో ఉండి కూడా కద్దరు ఉంటాయి, మంచి 5000 కూడా ఉంటాయి. సో అవి చిన్న చిన్న బంకుల్లో ఉంటాయి అన్నమాట, జన్పత్కి వెనకాల ఢిల్లీలో. అక్కడ తీసుకెళ్ళాడు ఒకటి, ఇక్కడ 4 డ్రెస్సులు కొనండి అన్నాడు. డ్రెస్సులు ఎవరు కదా అంటే, కొంటే మీరు సైజ్ ఇస్తే కొడతారని. అది కొన్న తర్వాత ఒకరోజు కూడా వేసుకోలేదు. చిరాకు సార్, నేను రాజకీయవేత్తని అంటే, మీరు రాజకీయవేత్తలు కూడా తిరుగుతున్నారు కాబట్టి ఒక 10 ఏళ్ల క్రితం ఒక ప్రాజెక్టు గురించి వెళ్ళేవాడిని అక్కడికి. అమ్మటి పటేల్ని, మేడంని చాలామంది కలిసి, కాంగ్రెస్ గవర్నమెంట్. సో దానికి ఈ బట్టలు వేసుకోవాలని చెప్పారు. నేను ఐ విల్ బీ లైక్ ఎ ఒరిజినల్. ఐ డోంట్ వాంట్ టు బీ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఎనీథింగ్, ఎమ్మెల్సీ. ఐ డోంట్ వాంట్ దట్. ఓకే, నా కోరిక లేదు నాకు. నువ్వు మాట్లాడగలవు కాబట్టి వెళ్ళమంటే ఎవడని వెళ్తాను, కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో దాని గురించి వేషం మార్చుకుని మనం ఉన్న వేషాన్ని మార్చిపోయి మనకున్న బీ ఒరిజినల్ ఆల్వేస్. మిస్టర్ పవన్ కళ్యాణ్ దీనికోసం సెపరేట్ వేషం ఎన్టీ రామారావులాగా ఇస్తే ఎన్టీ రామారావులాగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఫైనల్గా ఇతనే దే మైట్ ట్రీట్ యూ యాజ్ అ లునాటిక్ అంటే పిచ్చోడు, మ్యాడ్, ఒక మ్యాడ్ పర్సన్గా చిత్రీకరిస్తారు నీకు. ఎన్టీ రామారావు మ్యాడా, గొప్ప నటుడు, మేమందరూ ఫ్యాన్స్ ఆయనకి.
మరి ఆయన ఇటువంటి వేషాలు ఇవన్నీ వేసిన వల్లనే అతను ఒక క్లౌన్ అంటే ఒక జోకర్ కింద చూశారు. ఈ జోకర్ మొత్తం స్టేట్ని దెబ్బేస్తాడు, ఓన్ అల్లుడే బయట చేశాడు బ్యాక్ని వేసాడా. అంచేత అవి వేషాలు అంటే నీకు ఇష్టం అంటే కంటిన్యూ చేయవు, బట్ ఒరిజినల్గా ఉండడమే నా ఇష్టం. నాకు బీ ఒరిజినల్, వైట్ అండ్ వైట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బీ ఒరిజినల్. సినిమాలోకి వెళ్ళినప్పుడు ఎలాగా నువ్వు ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు కంప్లీట్ దోస్ 3 films, ఆ 3 సినిమాలు కూడా కంప్లీట్ చేస్తాను అంటున్నాడు. ఈ డ్రెస్ బాగానే ఉంది, నాకు ఈ డ్రెస్ మీద చాలా భయం. నాకు ఇటువంటివి జరుగుతాయని, ఎన్టీ రామారావు జరిగినట్టు జరుగుతాయని చెప్పేసి అంటారు చాలామంది. బ్రహ్మచర్యం వేసుకున్న వాళ్ళందరూ ఆ డ్రెస్ వేసుకోవాలని. ఆ డ్రెస్ వేసుకుంటే ఎవడో బాగుపడలేదు, ఏదో వివాదం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ డ్రెస్సులు వేసుకుని నిన్న మొన్న దాని గురించి ఎవరు అడగట్లేదు. విజయ్ చాలా పెద్ద స్టారు, రెమ్యునరేషన్ 100 కోట్లు తీసుకుని పెద్ద స్టార్ అక్కడ తమిళ్లో. నాకు అటు చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ ఫాదర్ బాగా తెలుసు, అతను బాగా తెలుసు నాకు. సో ఒక ఫ్యాను నీలాంటి అమ్మాయి పక్కకెళ్ళి ఏదో స్టేజ్ మీదకి వెళ్ళిందనమాట. వెళ్ళిన వెంటనే ఈయన ఏదో పెద్ద ఎంజీఆర్ లెవెల్లో వయసులో ఉన్నట్టుగాను అమ్మాయిని ఇలా చేసాడు పైన. మళ్ళీ ఇతను మంచిగానే వేసి ఉంటాడు, ప్లెషర్ అంటారు కదా, సుఖం కోసం స్టేజ్ మీద ఆడేస్తాడు. మన వాళ్ళు సోషల్ మీడియాలో ఆడుకున్నారు ఇప్పుడు విజయ్ని. ఆ ఒక్క క్షణంలోనే ఇంతమంది జనాలు, 1000 మంది జనాలు ఎదుర్కొంటారా, చెయ్యేస్తే ఎంజాయ్మెంట్ వచ్చేస్తుందా? అందులో ఫిల్మ్ స్టార్ అతను, అది కరెక్ట్ కాదు. కాకపోతే ఆ అమ్మాయి వరకు తన వ్యక్తిగతంగా ఆ పిక్చర్ బయటకు వెళ్ళటం ఇష్టం లేక తీసేసింది చెయ్య. ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తూ ఆ అమ్మాయికి అలాగే వేయించుకోవాలని కొన్ని లక్షల మంది ఉంటారు అక్కడ, సినిమా ఫూల్స్. ఓకే, ఆ అమ్మాయి మటుకు చాలా అక్కడ కూడా తన కరెక్ట్నెస్ ఎలా చూపించుకుందంటే తీసేసింది ఇలాగా. తీసేసిన తర్వాత వీడికి అర్థం అవ్వట్లేదు, ఏదో ఫ్యాన్ వచ్చింది కదా అని అలాగ అన్నాను. ఆ అమ్మాయికి మంచి, చాలామంది అలా వేయమంటారు. అలా చెయ్యి వేసినందుకే బాలకృష్ణ ఎవరిని కొట్టేశాడు, ఈయన వేసేపోతే ఆడేశాడు ఈయన మీద. సో నేను చెప్తాను, ఇప్పుడు ఇటువంటి కాషాయ వస్త్రాల్లో, కాషాయ వస్త్రం కానీ అటు ఇటు కానీ డ్రెస్లో ఉన్న పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న ఎవరో వచ్చి జగన్ మాట్లాడితే అబ్బాయిల మీద చెయ్యడం, ముద్దెట్టుకోవడం, ఇదేమో దేవుడా? చిరాకు వచ్చేది. అమ్మాయిల మీద చేసేవాడు దేవుడా? అభయాస్త్రం ఇస్తున్నాం. అక్కడ చూస్తే మంచి వయసులో ఉంటుంది అమ్మాయి, తప్పు కదా? అందరి మీద చెల్లమ్మ, అక్కమ్మ, అమ్మ, బామ్మ, బొంగు, భోషణ, అందరికి అవుతాను. అలాగే ఉంది ఇప్పుడు విజయన్ని. ఇప్పుడు అలాగే రేపు పొద్దున్న ఎవరన్నా వచ్చి రెండు అమ్మ అందరూ ఆడపడుచులు నాకు కావాల్సిన వాళ్ళు ఇలా పట్టుకున్నాడు మన పవన్ కళ్యాణ్, బ్యాడ్ అయిపోతాం. ఇంకా మామూలు డ్రెస్లో ఉంటే పర్లేదు, ఇటువంటి కాషాయ వస్త్రంలో ఉన్న పట్టుకున్నాడు అనుకోండి, అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక ఇది వచ్చేస్తాం, పూనకం, ఇటు దేవుడిలాగా. విజయ్కి అలాగే వచ్చింది, మరి జగన్కి అలాగే వస్తుంది. వెళ్తే చేయేస్తాడు, చెయ్యేటి నువ్వు ఇటు నీ చెయ్యవాడికి చిన్నపిల్ల అంటే అనుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఈ మధ్యన ఇప్పుడు జరుగుతున్న అరాచకాలను బట్టి ముట్టుకుంటూ భయవేస్తుంది. నేను ఒక 13వ ఫ్లోర్లో ఉండేవాడిని మై హోమ్ ప్రాపర్టీలో. ఒక చిన్న పిల్లను మదర్ ఎక్కారు, ఇంతే ఉంది, చాలా క్యూట్గా ఉంది. ఇంకా కనీసం ఒకసారి ఇలాగ అనకపోతే బాగోదని అంత బాగుంది, అంత పాప. నేను మూల నుంచున్నాను, నేను 13వ ఫ్లోర్కి వెళ్ళాలి. ఓకే, సో వాళ్ళు ఎక్కారు, ఆవిడ మదర్ అని తెలియదు నాకు. మదర్ అయ్యి చిన్న సైకిల్ పెట్టి ఎక్కింది లిఫ్ట్లోకి, చిన్న పాప. ఇంక ఎంత ముద్దుగా ఉందంటే నేను అలా ఆగిపోయాను. అంతకుముందే ఒక న్యూస్ చదివాను, చిన్నపిల్లలు ఇలా చేశారు అలా చేశారని. అమ్మ బాబాయ్ ఇప్పుడు అసలు మనం ఎవరిని ముట్టుకోకూడదు అనుకుని, యాక్చువల్లీ యువర్ మదర్ కెన్ ఐ టచ్ హర్ అన్నాను. ఓ ఎస్ అంది. అప్పుడు ఇలాగ అన్నాను పర్మిషన్ అడిగి, అర్థమైందా? అటువంటి రోజుల్లో మంచి యుక్త వయసులో పెట్టపట్టలాడుతున్న ఒక అమ్మాయిని ఎలా చెయ్యాడు కోడికి చెయ్యేయటాలు, భుజాల మీద చెయ్యేయటాలు తప్పు కదా అది? నీకు తప్పు కాకపోవచ్చు, నువ్వు పేద దేవుడి కింద. జగన్ గురించి చెప్తాను, జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనాను. ఓకే.